ప్రైజ్ ది లార్డ్. 1 సమూయేలు 7:3 పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయంలోను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవుని వైపు తిరగండి అని ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు. కొన్నిసార్లు మనకి ఫేవర్గా పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించదు, అన్నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తున్నట్టుగా కూడా మనకు అనిపించకపోవచ్చు. అలాంటి సందర్భంలో మీరు మీ హృదయంలోను దేవుని వైపు త్రిప్పండి అని స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో పవర్ ఉంటుంది. కొన్నిసార్లు ఎంసీ అనేది ట్రిప్ అయిపోతుంది, పవర్ ఉండదు. ఎన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా లాభం ఉండదు. ఇప్పుడు మనం సరిచేయాల్సింది ఈ బల్బ్ బాగుందా, ఫెయిల్ అయిందా, పనిచేస్తుందా, ఇది కాదు మనం చెక్ చేయాల్సింది. ఈ పవర్ ట్రిప్ అయిపోవడానికి కారణం ఏంటి, ఎక్కడ ప్లస్ మైనస్, ఎక్కడ వైర్స్ రెండు ఎక్కడ కలిసాయో దాన్ని కనుక ఆ ప్రాబ్లమ్ని కనుక్కొని అది సెట్ చేయగలిగితే మళ్ళీ ఇంట్లో ఆ పవర్ వస్తుంది. ఇప్పుడు ఆ ఎంసీని మనం ఆన్ చేసినప్పుడు మళ్ళీ ట్రిప్ అవ్వదు, ఇంటి నిండా పవర్ పనిచేస్తుంది. అలాగే పరిస్థితులన్నీ మనకు వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు లుక్ ఎట్ అవర్ హార్ట్. మోటివేషన్ ఏంటి, మన దృష్టి దేనిపైన ఉంది, మన ఫోకస్ దేనిపైన ఉంది, నిజంగా విశ్వాసంతోనే మనం ముందుకు వెళ్తున్నామా, ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన సమయం అని అర్థం చేసుకోవాలి. లుక్ ఎట్ యువర్ మోటివేషన్స్. మీ హృదయాలు యెహోవా వైపు త్రిప్పితే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.